హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాత కాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయక ఆంధ్ర స్టైల్ జొన్న జావని ఇప్పుడు మోడర్న్ స్టైల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేలా హెల్తీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ జొన్న జావ కేవలం రుచికరమైనదే కాదండి, బాడీకి చాలా కూలింగ్ ఇస్తుంది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే న్యాచురల్గా ఉండే ఈ జొన్నలతో మనం ఇంట్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ జొన్న జావ రెసిపీని ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇంకా మరి ఆలస్యం లేకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని పొయ్యి మీద 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. గీ బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీకు జీడిపప్పులు కావాలన్నా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిన్న పచ్చిమిర్చి వేస్తున్నానండి, కారం ఎక్కువ అవసరం లేదు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అండ్ సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ వేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యూస్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, బ్రోకలీ, ఇంకా బఠానీ ఇవన్నీ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అండ్ కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూరగాయలన్నీ వేగిపోయేలోపు మనం జొన్న పిండిని ప్రిపేర్ చేసుకుందాం. జొన్న పిండిని తీసుకోవాలి. నేను వచ్చేసి 1/4 కప్ జొన్న పిండి తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి. దానిలో 1/2 కప్ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టుతాయి కాబట్టి కొంచెం వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత నేను పూర్తిగా 1/2 కప్ వాటర్ తీసుకొని ఇలా పల్చగా పిండిని కలుపుకుంటున్నాను. చక్కగా ఇలా పల్చగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మన వెజిటేబుల్స్ వేగాయా లేదో చూద్దాం. ఇప్పుడు వెజిటేబుల్స్ మంచిగా కుక్ అవుతా ఉన్నాయి. ఈ స్టేజ్లో ఒక చిటికెడు పసుపు అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకొని వెజిటేబుల్స్ బాగా వేగిన తర్వాత మనం కరెక్ట్గా ఒక 1/2 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. మొత్తం మనం 2.5 కప్పుల వాటర్ యూస్ చేసామన్నమాట. ఇందాక 1/2 కప్ వాటర్ పిండిలో కలుపుకున్నాము. ఇప్పుడు 2 కప్స్ వాటర్ ఏమో దీనిలో వేసుకున్నాము. వాటర్ బాగా మరగపెట్టాలి. మూత పెట్టేసుకొని వాటర్ బాగా కాగే వరకు కప్పుకోవాలి. బాగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది మరొకసారి మంచిగా కలుపుకోవాలి. లేకపోతే అడుగున పిండి ఉండిపోతుంది. ఇలా చక్కగా కలుపుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి. చూస్తానికి పల్చగా ఉంది కదా, కాసేపటికి చక్కగా పిండి ఉడికిపోయి జావా అనేది కొంచెం తిక్కుగా ఉంటుందన్నమాట. తిక్కుగా అయ్యే వరకు మనం జావని ఉడకబెట్టుకోవాలి. ఇది వచ్చేసి చాలా హెల్దీ అండి. ఈ సమ్మర్లో పిల్లలకి చేసి పెడుతూ ఉండండి. సమ్మర్లో అనే కాదు, రెగ్యులర్గా ఇలా జొన్న జావా ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా హెల్దీగా ఉంటారనమాట. అండ్ ఒంట్లో చలవ కూడా చేస్తుంది పిల్లలకి. ఇలా హెల్తీ జావలు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటుంటే టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. షుగర్ పేషెంట్స్కి కూడా మనం వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాం కాబట్టి బెల్లం వేయకుండా వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. సో బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిపోయే వరకు ఉడికించాలి. మరీ స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా థిక్గా అయిపోతుందంట. సో థిక్గా అయిపోయే వరకు కాకుండా జస్ట్ ఇలా పల్చగా ఉన్నప్పుడే మనం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. వేడి సర్వ్ చేసిన తర్వాత పైన ఒక లెమన్ డ్రాప్స్ 2 పిండి డ్రై ఫ్రూట్స్ వేయండి. లైక్ పుచ్చగింజలు, ఇంకా గుమ్మడి గింజలు ఇలాంటివన్నీ వేసుకొని పిల్లలకి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడ్డానికి బాగుంటుంది, తినడానికి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా సింపుల్గా హెల్తీగా జొన్న జావా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్తీ మరియు టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో గాయస్.